ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమః. దేవం వందే జలధి శరదిం దేవతా సార్వభౌమం వ్యాసపృష్ఠ భువన విదిత యస్య వాహాదివాహ భూషాపేటి భువనమతలం పుష్కరం పుష్పవాటి సటీపాల శతమకముఖ చందనద్రుమ మనోభూ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 3/8/2025 నుంచి 9/8/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి గ్రహాల యొక్క పొజిషన్ ఎలా ఉన్నది అన్నట్లయితే మిథున రాశిలో గురు శుక్రులు ఉన్నారు. అదేవిధంగా రవి బుధుల కర్కాటక రాశిలో ఉన్నారు. కేతు ఏమో సింహరాశిలో ఉన్నాడు. అలాగనే కుంభరాశిలో ఏమో రాహువు, మీనరాశిలో శని, మరి చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి ఆయా రాశుల వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. వారు చేయవలసినటువంటి సులభమైన పరిహారాల ద్వారా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందవచ్చని తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి మరి చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కన్యారాశి వారికి ఈ వారం మనం చూస్తే ఆత్మస్థైర్యం చాలా బాగుంటుంది. క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి. మీ యొక్క ప్రణాళికలు ఏవైతే వేసుకుంటారో తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వేళకి భోజనము, విందుల వినోదాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన పెరగడం, అన్నింటా మీరు విజయం సాధించేటువంటి దిశలో మీ ప్రయాణం కొనసాగిస్తారు. కొన్ని అవాంతరాలు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఉన్న పక్కన పెడతారు. ముఖ్యంగా గురుడి యొక్క బలం అనుకూలంగా లేకపోవడం చేత కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో నిదానంతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. అయితే మీ యొక్క శని యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా రాహువు యొక్క బలం అనుకూలంగా ఉంది. మీకు రాహు యొక్క బలం అంటే రాహు 6వ స్థానంలో ఉన్నాడు. తద్వారా మీరు అన్నింటి విజయం సాధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే కుటుంబం ఆర్థిక సంతానపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది తప్ప మిగిలినటువంటి విషయాలన్నీ కూడా అంటే ఉద్యోగపరంగా అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, చిన్న చిన్న విషయాల్లో అవ్వచ్చు, అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ ఎక్కువగా ధరిస్తూ ఉండండి. ఆరాధనలో గురుబలం చాలా తక్కువగా ఉన్నది అనుకున్నాం. అంచేత దత్తాత్రేయుని బాగా పూజించండి, గురు చరిత్రలు చదవండి, రోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి. తద్వారా మీరు చిన్న చిన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. అంటే ప్రతి చిన్న విషయము కూడా పట్టుదల పట్టుకోకూడదు. ఈ చిన్న విషయాలు పట్టుదల పట్టడం వల్ల మానసికమైన ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది. ఎంచేత కొన్ని విషయాల్లో క్లారిటీ అనేది తప్పదు. ఎంచేత వ్యయంలో కేతు ఉండడం ద్వారా క్లారిటీ అనేది దానికోసం అన్వేషించాలి, క్లారిటీ తెలుసుకోవాలి, ఏది ఎలా అనేటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు విజయం మీరు సాధించగలుగుతారు.